We have come to the last session of the today's meetings. ఈరోజు మీటింగ్స్లో మనం చివరి సెషన్కి వచ్చాను. In Tamil Nadu churches, we have a practice. తమిళనాడు సంఘాల్లో మాకు ఒక ప్రాక్టీస్ ఉంది. After attending meetings like this, ఇలాంటి కుడికలకి మేము హాజరైనప్పుడు the next Sunday in our local church, తర్వాత ఆదివారం మా సంఘాలు లోకల్ సంఘాల్లో we give chance for all the brothers and sisters to share what God has spoken during the meetings. సో ఈ మీటింగ్లో ఏమైతే దేవుడు మాతో మాట్లాడాడో మేము తర్వాత ఆదివారాల్లో ఇతర సహోదర సహోదరులు ఏం నేర్చుకున్నారనేది వాళ్ళు పంచుకోవడానికి సమయం ఇస్తాం. The benefit is that you are able to recall what you heard. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మీరు ఏమైతే విన్నారో దాన్ని తిరిగి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. And you remind the people also in the church what they have heard. అయితే సంఘంలో ఇతరులు కూడా ఏం విన్నారో వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు కూడా ఉంటుంది. So I encourage the elders and facilitators in different churches to give opportunity on Sundays to share, others to share what blessed one. సో సంఘాల్లో పెద్దలు అలాగే సహకారులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇతరులు ఏవైతే నేర్చుకున్నారో వాటిని వాళ్ళు పంచుకునేలాగా సమయాన్ని వాళ్ళకి ఇవ్వండి. So we saw the devil is a deceiver. అపవాది మోసకార్యాన్ని మనం చూసాం. Revelation we read in 12th chapter. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో. And we also read that devil is a destroyer. అలాగే మనం చదివింది ఏంటంటే ఈ అపవాది నాశన కార్యాన్ని కూడా. Revelation 12:9, devil is a deceiver. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో లోకమును మోసపుచ్చువాడు. And we read in 1 Peter chapter 5 and verse 8. అలాగే మొదటి పేతురు 5 and verse 8. 5వ అధ్యాయం 8వ వచనంలో That devil roars like a devouring lion. అక్కడ అపవాది గర్జించి సింహం వలె ఉన్నాడని చదువుతున్నాం. To devour somebody. చీల్చి వేస్తున్నాడు. So there is, devil is a destroyer and he wants to attack. ఇక్కడ అపవాది మోసకారి, అలాగే అతను అటాక్ చేసేవాడిగా ఉన్నాడు. In our country, in other countries, Christians are being persecuted. మన దేశంలోనూ కొన్ని ఇతర దేశాల్లో కూడా క్రైస్తవులు హింసకు గురవుతున్నారు. It is the devil behind the people causing such things. సో ఇలాంటి విషయాలని సృష్టించే వాళ్ళ వెనకాల ఉన్నది అపవాదే. Yeah, but we have to be firm in our faith. అయితే మనం మన విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి. We also read in Revelation 9 and verse 11. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చూస్తాం. 2 names are given. 2 పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి. In Hebrew, Abaddon, హెబ్రీ భాషలో అతనికి అబద్దోన్ అని పేరు, meaning destroyer. అంటే నాశనము చేయువాడు అని ఉంటుంది. And in Greek, Apollyon, గ్రీస్ దేశ భాషలో అని పేరు అపోల్లోయోను. that meaning is destruction. దాని అర్థం ఏంటంటే నాశనం. And John 10:10 also we read the devil comes to steal, destroy and kill. యోహాను 10:10లో చదువుతాం ఏంటంటే అపవాది మన నాశనం చేయడం, మన దొంగవరం చేయడానికి వస్తున్నాడని చదువుతాం. So he is a destroyer. అతను నాశనకారి అన్నాడు. And also another name is there for the devil, ఈ సాతానికి మరొక పేరు కూడా ఉంది. based on the work he does. అతను చేసే పనిని బట్టి. That is found in Revelation 12 and verse 10. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో అది కనిపిస్తుంది. 10వ వచనం. He is an accuser of brethren day and night. అతను సహోదరుల మీద రాత్రింబగలు నేరం మోపువాడే అన్నాడు. So anybody who accuses, ఎవరైనా నేరం మోపేవారు ఉంటే, accuses his brothers, వారి సహోదరులుగా నేరం మోపుతుంటే, husband accusing his wife, భర్త భార్య మీద నేరం మోపువాడుగా ఉంటే, wife accusing his brother, భార్య భర్తని నేరం మోపుతుంటే, children accusing the parents, అలాగే పిల్లలు తమ తల్లిదండ్రుల మీద నేరం మోపేవాళ్ళుగా ఉంటే, none of us are perfect. ఎవరు పరిపూర్ణులు కాదు. All of us have some shortcomings. ప్రతి ఒక్కరిలోనూ ఏదో విషయాల్లో కొదువులు ఉంటాయి. I may have a shortcoming. నాకు కొన్ని కొదువులు ఉండొచ్చు. This brother may have some other shortcomings. సహోదరునికి మరి వేరే కొదువులు ఉండొచ్చు. By seeing my shortcoming, he may be tempted to accuse me. నాలో ఉన్న కొదువులను చూసి అతను శోధించబడతాడు ఏమని అంటే నన్ను అపరాధిగా చేయడానికి. So I may be accusing his shortcomings. నేను అతని మీద నేరారోపణ చేయడానికి కూడా శోధింపబడతాను. That is, we are helping devil to do his work. అలా చేసినప్పుడు మనం సాతాను తన పని చేయడానికి మనం సహకారం చేస్తున్నామని. He is very happy that he has got so many agents in the church సంఘంలో అలాంటి ఎంతో మంది పని వాళ్ళు ఉండటాన్ని బట్టి అతను సంతోషిస్తూ ఉంటాడు. who are doing his work.
అతని పనులు చేసి పెట్టేవాళ్ళు. When we accuse, మనం ఇతరులని నేరారోపణ చేసినప్పుడు, when we accuse some brothers, నిందారోపణ చేసినప్పుడు సహోదరి we are in fellowship with the devil. సాతానుతో అపవాదితో మనం సహవాసంలో ఉన్నామని అర్థం. God also knows, Jesus also knows our weaknesses. మన బలహీనతలను యేసు కూడా ఎరిగి ఉన్నారు. And what does Jesus do? యేసు ఏం చేశారు? We read that in 1 John chapter 2 and verse 1. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం. I am writing to you so that you may not sin. 1 John chapter 2 and verse 1. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం. What does he say? ఇక్కడ ఏం చెప్పబడింది? Apostle John is telling, అపోస్తలుడైన యోహాను రాస్తున్నాడు, yeah, I am writing these things to you ఈ సంగతులను మీకు రాయిచున్నాను so that you don't sin. మీరు పాపము చేయకుండా. But if anybody sins, ఎవడైనాను పాపము చేసిన ఎడల, yeah, we have the intercessor Jesus. యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. He is interceding for us. ఆయన మన కొనుకు విజ్ఞాపన చేస్తున్నాడు. Yeah, if anyone sins, we have an advocate with the Father, Jesus Christ, the righteous. మనకి న్యాయపరమైనటువంటి మనకు న్యాయవాది అక్కడ ఉన్నాడు. Lord, he has committed this sin, ప్రభువా నేను పాపం చేశాను, and I have shed my precious blood for him. అబ్బా ఆయన ఏమంటాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఇతని కొరకు రక్తాన్ని కార్చాను. He has repented. అతను పశ్చాత్తాపం పొందాడు. He has confessed his sin. అతని పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు. So forgive him. కాబట్టి అతన్ని క్షమించు. I have shed my precious blood for him. ఎందుకంటే నా అమూల్యమైన రక్తాన్ని నేను చిందించాను అతని కొరకు. That's the work Jesus is doing. యేసు ప్రభు చేసే పని అది. Somebody said, ఎవరు అన్నారు? 24 hours Jesus is very busy. 24 గంటలు యేసు ప్రభు ఎంతో తిరిగి లేకుండా ఉంటారు. From here, lot of requests come. Lord, forgive me. ఇక్కడ ఓవైపు నుంచి ఎన్నో రిక్వెస్ట్లు వస్తా ఉంటాయి. ప్రభువా నన్ను క్షమించు. Forgiven. ఓకే క్షమించాను. There, forgive us, Lord. మరొక చోట నుంచి క్షమించాడు. Forgive us, Lord. మరొక చోట నుంచి క్షమించాడు. From England, some people are crying. ఇంగ్లాండ్ నుండి, Yeah, from Russia, some people are crying. రష్యా దేశంలో, జపాన్ దేశం, So many countries. అదే ఎన్నో దేశాల నుండి. Take India. How many states? భారతదేశం తీసుకుంటే ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? Lord, forgive me, Lord. Forgive ప్రతి ఒక్కరు క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. says, forgiven. యేసు ప్రభు అందరిని క్షమించాను. He is interceding for us. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. Can you imagine per day how many intercessions Jesus would be making? ఊహించగలరా రోజుకి ఎన్ని విజ్ఞాపనలు ఆయన చేస్తూ ఉంటాడు తండ్రికి? That doesn't mean that we have to take sin lightly. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ పాపాన్ని సులువుగా తేలిగ్గా తీసుకోమని కాదు. The word of God is a two-edged sword. దేవుని వాక్యం ఏంటంటే 2 అంచులు గల కత్తిగాలే ఉంటుంది. Every word has got a pair. ప్రతి మాటకి ఈ 2 అంచులు ఉంటాయి. The same Bible says, when we commit sin knowingly, we are again crucifying him on the cross. వాక్యం ఏం చెప్తుందంటే మనం తెలిసి పాపం చేసినట్లయితే తిరిగి మనం ఆయన్ని సిలువ వేస్తున్నాము అని. Yeah, only when we repent, no, he will forgive. మనం పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే ఆయన మనల్ని క్షమిస్తాడు. So Jesus is interceding for us. కాబట్టి యేసు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. How that applies to our lives? అది మన జీవితాలను ఎలా అన్వయించుకోవచ్చు? If we find some fault in our brother, ఒక సహోదరుల్లో ఏదైనా లోపం మనం చూసినప్పుడు, or if we find some fault in a sister, ఒక సహోదరిలో మనం ఏదైనా లోపాన్ని చూసినప్పుడు, our first response from our flesh is, మన శరీరంలోంచి వచ్చే మొట్టమొదటి ప్రతిస్పందన ఏంటంటే go and proclaim it to some people. దాన్ని తీసుకుని వెళ్ళి వేరే వ్యక్తులకి చెప్పడం. Some people who are thinking them of high. ఎందుకంటే కొంతమంది మేము ఒక ఎక్కువ స్థాయిలో ఉన్నాం అనుకుంటూ ఉంటారు. You told that he is a good brother and he is a holy brother, righteous brother. ఏమంటారంటే నువ్వు చెప్పావు కదా ఆ సహోదరుడు మంచివాడు అలాగే పవిత్రమైన వాడని. See what he has done. చూసావా అతను ఏం చేశాడు? In his office, ఆయన ఆఫీస్లో, in his home, ఆయన ఇంట్లో. Yeah, don't tell others, only for information I am telling. అంటే ఇతరులకు ఎవరికి చెప్పకు, నీ కోసమే చెప్తున్నాను ఈ విషయాలు అంటారు. Same words without changing. He is telling us, brother, don't tell others, I am telling for your information. ఇవే మాటలు ఈ సహోదరుడు తీసుకెళ్ళి ఇంకొకరు చెప్తాడు, ఇంకెవరికి చెప్పు, నీ ఒక్కరికే చెప్తున్నాను అని. That this accusation spreads very fast. ఆ విధంగా ఈ నిందారోపణ అనేది చాలా త్వరగా వ్యాపిస్తుంది. Who is driving that accusation vehicle? ఈ నేరారోపణ అనే ఈ వాహనాన్ని ఎవరు నడుపుతున్నారు? It's a devil. అపవాది. So all are helping the devil. మనం అందరూ కూడా ఆ సాతానికి సాయం చేసినట్టు. But if Jesus was there, అది యేసు ప్రభు గనక అక్కడ ఉంటే he does. ఆయన ఏం చేస్తుండేవాడు? He will intercede with the Father. ఆయన విజ్ఞాపన చేసేవాడు తండ్రి. So the moment we hear bad about a brother or sister, ఎవరైనా సహోదరుని గురించి చెడుగా మనం విన్నట్లయితే, if we start praying to God, వెంటనే మనం దేవునికి ప్రార్థన చేయాలి. Lord, I don't know why he has done like this. ప్రభువా ఆయన ఎందుకు అలా చేశాడో నాకు తెలియదు, But I pray, Lord, that you will forgive him. కానీ ప్రార్థన చేస్తున్నాను నేను ఆయన క్షమించండి అని. Convict him, Lord, of this sin. ఈ పాపం నిమిత్తం అతను ఒప్పించండి. Let him repent it, Lord. అతను పశ్చాత్తాపడేలాగా, Leave that sin, Lord. అతను ఆ పాపాన్ని విడిచిపెట్టేలాగా. Work is over.
అంటే మన పని అయిపోతుంది. I join hands with Jesus. మన యేసు ప్రభుతో చేతులు కలిపిన వాళ్ళు I'm a co-worker with Jesus. యేసు ప్రభుతో జత పనివారిగా ఉంటాం. How many of you want to be a co-worker with Jesus? యేసు ప్రభుతో జత పనివారిగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? In this ministry, lot of requirement is there. ఆయన పరిచర్యలు ఎంతో అవసరం ఉంది. God wants people who will intercede for others. ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే జనులు ఆయన కోసం ఆయన చూస్తున్నారు ఎదురు. Yeah, where people gossip, ఎలా కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, speak at the back. వెనక మాట్లాడేవాళ్ళు. If there are some people who can intercede, కానీ ఈ విజ్ఞాపన చేసే వాళ్ళ కొరకు ఎదురు చూసి God would be very happy. దేవుడు ఎంతో సంతోషిస్తున్నారు. Yeah, we do the work of God. మనం దేవుని పని చేసినట్లయితే. So devil is an accuser. అయితే ఇక్కడ అపవాది నేరారోపణ చేసేవాడిగా ఉన్నాడు. So we should not join hands with the devil. మనం అపవాదితో చేతులు కలిపేవారుగా ఉండకూడదు. Yeah. So we come to 1 John chapter 2. మనం 1 యోహాను 2వ అధ్యాయానికి వచ్చినట్లయితే, Yeah, our theme is to overcome Satan and also to overcome the world. మన అంశం ఏంటంటే లోకమును మరియు అపవాదిని జయించుట. And overcoming the world, we read much in 1 John chapter 2. ఈ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయంలో లోకమును ఎలా జయించాలనే విషయం ఎక్కువగా ఉంటుంది. First, he talks about those who overcome. మొదటిగా ఎవరు జయిస్తారు అనే దాని గురించి ఎక్కువ మాట్లాడబడింది ఇక్కడ. Yeah, we read 1 John chapter 2. 1 యోహాను 2వ అధ్యాయంలో And verses, we start from 12. 12వ వచనం నుంచి చూద్దాం. What do we read in 12? అక్కడ 12లో ఏముందో చూడండి. Chapter 2 and verse 12. 1 యోహాను 2వ అధ్యాయం 12. I to you, little children, because your sins are forgiven you for his name's sake. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి కనుక మీకు రాయిచున్నాను. Sins are forgiven for his name's sake. ఆయన నామమును బట్టి పాపములు క్షమించబడాలి. He has made a covenant. ఎందుకంటే ఆయన ఒక నిబంధన చేశారు. I will remember their sins no more. ఇంకా మీ పాపాలను నేను ఎప్పటికీ జ్ఞాపకం I will forgive all the trespasses. అన్ని అతిక్రమాలను నేను క్షమించేస్తున్నాను. We read that in Hebrews chapter 8 and verses 10 to 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8, 11, 12లో చదువుతాం మనం. We also read in the Old Testament prophetical books. పాత నిబంధనలు ప్రవక్తల పుస్తకాల్లో కూడా మాట చదువుతాం. We read it in Isaiah, Jeremiah and Ezekiel. యెషయా, యెర్మియా అలాగే యేస్కేలు గ్రంథాల్లో చదువుతాం మనం. So for his name's sake, he is forgiving us. ఆయన నామమును బట్టి మనం క్షమాపణ పొందుకుని ఉన్నాం. That is a basic requirement for overcoming this world. ఈ లోకాన్ని జయించడానికి కావాల్సిన ప్రాథమికమైన అవసరత అది. If you are not born again, మీరు తిరిగి జన్మించినట్లయితే you cannot overcome this world. ఈ లోకాన్ని జయించలేం. Another way, you are overcome by this world. అదే కాకుండా నువ్వు లోకం చేత జయించబడతావు. You are defeated by this world నువ్వు ఈ లోకం చేత ఓడిపోబడతావు. because you are not born again. ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించలేదు. You are led by your own flesh. నీ శరీరానుసారంగా నువ్వు నడిపించబడతావు. You are led by your own thought and sight. నీ ఆలోచనలు అలాగే నీ కనుదృష్టిని బట్టి నువ్వు నడిపించబడతావు. Then 13th verse, 13వ వచనంలో he says, fathers, you have known him who is from the beginning. ఇక్కడ రాయబడింది, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానని ఎరిగి ఉన్నారు. I am writing to you, young men, because you have overcome the wicked one. యవనస్తులారా మీకు రాస్తున్నాను, మీరు దృష్టిని జయించి ఉన్నారు. I am writing to you, little children, because you have known the Father. చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. And 14th verse, I have written to you, fathers, because you have known him who is from the beginning. 14వ వచనం, తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. I have written to you, young men, because you are strong and the word of God remains in you. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీద నిలుచుచున్నది కాదు మీకు రారా. Overcome the wicked one. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. First, we are overcoming the wicked one. మొదట మనం దుష్టుని జయించాలి. Yeah, devil should not have any place in us. సాతానికి అపవాదికి మనలో ఎటువంటి స్థానం ఉండకూడదు. Devil should not rule us. అతను మనల్ని రూల్ చేయకూడదు. If you are getting angry repeatedly, మనం పదే కోపంలో పడుతున్నట్లయితే, we are giving one room in our house for the devil to live. మన ఇంటికి మన ఇంట్లో సాతాన్ నివసించడానికి అతను ఒక రూమ్ ఇస్తున్నట్టు. We don't collect any rent. మనం రెంట్కి ఇవ్వలేదు. Yeah, he's not paying any rent to us. కానీ అతను మనకి రెంట్ పే చేయట్లేదు. He's staying in one room. మన ఇంట్లో ఒక రూమ్ లో ఉంటున్నాడు. Then he'll come to the next room. ఆ తర్వాత వేరే రూమ్ లోకి వస్తాడు. Then he'll fill the entire house. ఆ విధంగా ఇల్లంతటిని అతను ఆక్యుపై చేస్తాడు. Husband shouting at wife, wife shouting at husband, children fighting against each other and fighting against parents. భార్య భర్త మీద, భర్త భార్య మీద, అలాగే పిల్లలు తల్లిదండ్రుల మీద ఒకరి మీద ఒకరు పోరాడుతూ ఉంటారు. So you are giving room to the devil. మనం సాతానికి అక్కడ రూమ్ ఇచ్చినట్లు. The devil is ruling. అక్కడ అపవాది పరిపాలిస్తున్నాడు. So we have to overcome the devil. మనం పాపాన్ని దుష్టుని జయించాలి. Morning we heard Romans 16 and verse 20. రోమేయులకు రాసిన పత్రిక 16, 20 ఉదయం విన్నాం మనం. The God of peace shall crush Satan under your feet.
మన క్రీస్తు త్వరితంగా ఆయన అతన్ని మన కాళ్ళ కింద తొక్కిస్తాడు దుష్టుని. He's a God of peace. ఆయన శాంతికరమైన దేవుడే. ఆయన There is peace in your home. He is a God of peace. మీ ఇంట్లో సమాధానం కావాలంటే ఆయన ఉండాలి, ఆయన గాడే. If there is no peace, if there is anger, if there is shouting, devil is ruling. మీ ఇంట్లో కనుక కోపము, అరుపులు, గొడవలు అన్నట్లయితే అక్కడ దుష్టుడు పరిపాలిస్తున్నారు. You cannot overcome the devil. మీరు దుష్టుని జయించలేరు. And you see in these two verses, 13 and 14th verses, 13-14 వచనాలు చూసినట్లయితే this overcoming happens because we know God. ఈ జయించడం అనేది ఎలా జరిగిందంటే మనం దేవుని ఎరిగి ఉండటం వల్ల. We know God's word. మనం దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నప్పుడు We become strong. మనం బలవంతులుగా ఉంటాం. Yeah, we become strong with the word of God. దేవుని యొక్క వాక్యం చేత మనం బలవంతులుగా ఉంటాం. And the word of God is the sword of a spirit. దేవుని యొక్క వాక్యము ఆత్మ ఖడ్గమై ఉన్నది. And we have to equip ourselves with the word of God. మనం దేవుని యొక్క వాక్యం చేత మనం నిలబడాలి. Not only reading, meditating, చదవడము అలాగే ధ్యానించడం మాత్రమే కాదు, you have to do the word of God. దేవుని వాక్యానికి లోబడాలి. మనం We have to honor the word of God. దేవుని వాక్యాన్ని గణపరచాలి. You have to receive the word of God. దేవుని వాక్యాన్ని పొందుకొనాలి. In James 1 and verse 21, యాకోబు 1:21 ఉంది. we read that no, you can remove all the filth and dirt and in a gentle and humble heart receive the word of God. మనలో ఉన్నటువంటి చెడ్డ హృదయాన్ని తీసివేయడం వల్ల దేవుని యొక్క వాక్యాన్ని మనం పొందుకోగలం. It's a good verse. I'll read that verse. James 1:21. దాన్ని ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1:21. James 1:21. యాకోబు 1:21. Therefore lay aside all filthiness and the abounding wickedness and receive with meekness the implanted word which is able to save your souls. అందుచేత సమస్త కల్మషంను హొరరేగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. So that's why we want you all to read the word of God. కాబట్టి మనం వాక్యాన్ని చదవవలసిన వాళ్ళంగా ఉన్నాం. Come to the church, receive the word of God. సంఘానికి రండి, వాక్యాన్ని పొందుకోండి. Hear the word of God. వినండి వాక్యాన్ని. And it is able to save your souls. మీ ఆత్మలను అది రక్షించగలుగుతుంది. From what? దేని నుండి? From the world. ఈ లోకము నుండి. I'm from the devil. అలాగే దుష్టుని నుండి. Yeah, anybody who has got the word of God, devil will be afraid. మరి ఎవరైతే వాక్యాన్ని చదువుతూ ఉంటారో ఈ అపవాది వాళ్ళని చూసి భయపడతాడు. Yeah, devil should know that you are having the knife. అపవాదికి తెలియాలి ఏంటంటే నీ దగ్గర ఈ కత్తి ఉంది అని. And you should know that the devil knows that you are having a knife. ఈ అపవాదికి నీ దగ్గర కత్తి ఉందని అపవాదికి కూడా తెలియాలన్న సంగతి నీకు తెలియాలి. Some people have the tools, కొంతమందికి ఆ ఉపకరణాలు ఉంటాయి, but they don't know that they have. కానీ వాళ్ళకు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియదు. And what they do? వాళ్ళు ఏం చేస్తారు? They go to the shop and purchase a cutting plier, వాళ్ళు షాప్కి వెళ్ళి ఒక కట్ చేసే ఒక కత్తిని కొనుక్కుంటారు. screwdriver. ఒక చిన్న స్క్రూ డ్రైవర్. They come home. ఇంటికి వస్తారు. Then they look at the shelf, cutting plier is there and screwdriver is there. ఆ షెల్ఫ్ ని చూసినప్పుడు కటింగ్ ప్లేయర్ అలాగే స్క్రూ డ్రైవర్ ఇవన్నీ ఉంటాయని చూస్తాడు. Why did I buy this? అయ్యో అది నేను మర్చిపోయాను కొనుక్కున్నాను. They will not accept it, return. మళ్ళీ తీసుకెళ్తే అతను తీసుకోడు. You should know that you have the word of God. మీ దగ్గర దేవుని వాక్యం ఉందని మీకు తెలియాలి. You should know that the devil knows that you have the word of God. అపవాదికి మీ దగ్గర ఉన్నాయో ఈ ఉపకరణాలని దేవుని వాక్యం ఉందని అపవాదికి తెలియడం అని నీకు తెలియాలి. Jesus had the word of God. యేసు ప్రభువుకు వాక్యం ఉంది, దేవుని వాక్యం. Devil thought that he does not know he has the word of God. అపవాది ఆయన దగ్గర దేవుని వాక్యం లేదని అనుకున్నాడు. But when Jesus spoke the word of God, యేసు ప్రభు ఆ మాటలు చెప్పినప్పుడు దేవుని వాక్యం shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పినప్పుడు Who was afraid? అతను భయపడ్డాడు. Oh, he is living by the word of God. అప్పుడు అనుకున్నాడు ఇతను దేవుని వాక్యాన్ని చేత జీవిస్తున్నాడు అని. Every word of God. ప్రతి దేవుని మాట చేత. He went away. వెంటనే వెళ్ళిపోయాడు. Again he comes to test him. Again he comes to test him. మరలా వచ్చాడు అతన్ని. Again he shows another word of God. మరలా వేరొక వాటను తీసుకున్నాడు. Every time the devil comes to you, ఎప్పుడైనా కానీ ఈ సాతాను మీ దగ్గరికి వచ్చినప్పుడు you show the knife. So by knowing God and knowing his word, we become strong. దేవుని ఎరగడం ద్వారా, ఆయన వాక్యాన్ని ఎరగడం ద్వారా మనం బలవంతులుగా ఉండగలం. Word of God is the heavenly food. దేవుని వాక్యం ఏంటంటే పరలోకపు ఆహారం లాంటిది. It's a pure milk. అది పవిత్రమైన పాల ఉంటది. If you are newly born again, నువ్వు తిరిగి కొత్తగా జన్మించిన వారు you should drink this milk. ఈ పాలను మీరు తీసుకోవాలి. And pure milk, పవిత్రమైన పాలు. and if you are equipped yourself, if you have become strong, నువ్వు నీ బలవంతుడిగా ఉండటానికి నువ్వు అన్నిటినీ సాధనాలు తీసుకున్నట్లయితే 15th and 16th verses of 1 John chapter 2. మొదటి యోహాను 2:15-16 అధ్యాయం 15-16 వచనాలు Talk about overcoming this world. ఈ లోకమును జయించడం అనే దాని గురించి ఇక్కడ మాట్లాడు. World means it is not there outside. ఇక లోకము అంటే బయట ఉన్న లోకం గురించి కాదు. The world is in our mind. మన మనసులో ఉన్న లోకం గురించి. The earthly value system. ఈ భూ సంబంధమైన విలువల వ్యవస్థ. What the worldly people think, we also think that is great.
మనం బయట లోకస్తులు ఎలా ఆలోచిస్తున్నారో మనం కూడా అవి మనసులో ఇవి గొప్పగానే ఆలోచిస్తాం. That's why Romans 12:2 we read, అందుకనే రోమేలు రాసిన పత్రిక 12:2 చదువుతాం. do not be conformed to the world, but be renewed by the transformation of your mind. ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు దేవుని చిత్తమే తెలుసుకుని రాగను రూపాంతరం పొందండి. Yeah, so that you may know what is good, perfectable and acceptable will of God. ఎందుకంటే మీరు అనుకూలమును దేవునికి Good, acceptable and perfect will of God. అనుకూలమును Romans 12, yeah. లెట్ మీ ప్లీజ్ Romans 12. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయం 2వ వచనంలో The values, God's values are God's will. దేవుని యొక్క విలువలు ఏంటంటే ఆయన చిత్తమై ఉంది. What is God's kingdom's values? దేవుని యొక్క రాజ్యం యొక్క విలువలు ఏమై ఉన్నాయే? It's will of God. దేవుని చిత్తం. How do you know? ఏ విధంగా నీకు తెలుస్తుంది? Renewing your mind. మీ మనసు రూపాంతరం చెందడం వల్ల. Yeah, by renewing your mind. మీరు మనసు రూపాంతరం చెందడం వల్ల. People of Egypt were coming out. ఐగుప్తులో నుండి ప్రజలు బయటకు వస్తున్నప్పుడు They were in the wilderness for 40 years. అరణ్యాల్లో 40 సంవత్సరాలు వారు నడిచారు. See, 35th year, we'll take that year, 35th year. 35వ సంవత్సరాన్ని తీసుకుందాం. One man is going to another man. ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. Where did he buy this shirt? Branded shirt in the desert? Where is the shop? ఈ అరణ్యాల్లో నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు? ఈ బ్రాండెడ్ షర్ట్ ఎక్కడ కొనుక్కున్నావు? షాప్ ఎక్కడ దొరికింది? He also wanted to buy a shirt like this. నేను కూడా ఇలాంటి చొక్కాను కొనుక్కోవాలి. Very nice, very nice, very new. చాలా బాగుంది, కొత్తగా ఉంది. Or imagine two sisters are speaking అలా ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటే about saree or ఒక చీర గురించో లేకపోతే shawl or chudidar. చుడిదార్ గురించో. What he is telling? ఏం చెప్తున్నాడు అతను? This 35 years old. This I bought in Egypt. ఇది 35 సంవత్సరాలు పాతది, నేను ఈ ఐగుప్తులో కొనుక్కున్నాను. Oh, అవునా? 35 years old, but looks very. 35 సంవత్సరాలు ఇది చాలా కొత్తగా ఉంది. Another two people are talking. ఇంకో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటారు. Where did you buy this shoe? Branded shoe, very new. ఆ షూ ఎక్కడ కొన్నావు? ఈ చాలా బ్రాండెడ్ షూ, కొత్తగా ఉంది. Where is the shop? I want to buy one. షాప్ ఎక్కడ ఉందో చెప్పండి, నేను కూడా కొనుక్కోవాలనుకుంటున్నాను. Wilderness, where did you get it? ఈ అరణ్యంలో ఎక్కడ దొరికింది నీకు అది? He says 35 years before I bought in Egypt. అతను చెప్తాను, నేను ఐగుప్తులో 35 సంవత్సరాల క్రితం Or maybe 40 years before. 40 సంవత్సరాల క్రితం అయి ఉండొచ్చు. It looks very new. కానీ ఇది చాలా కొత్త రకందే. Yeah, one of the blessings of the people of Israelis. ఇశ్రాయేలీలకు ఉన్న ఒక గొప్ప అనేది ఏంటంటే That dress never became old. వారి యొక్క వేసుకున్న వస్త్రాలు పిగలలేరు. Shoes never became old. అలాగే వాళ్ళు వేసుకున్నటువంటి ఆ చెప్పులు అరిగిపోలేదు. It was very new as if it was purchased that day. ఆ రోజే కొన్నట్టుగా అంత కొత్తగా ఉండేవి అవి. Shoe was like that. ఆ యొక్క వాళ్ళు వేసుకున్న కూడా అలాంటి. I was thinking, how was it possible? అది ఎలా సాధ్యమని నేను అనుకుంటా ఉంటాను. God gave the ability for the shirt and the shoes and the pant. ఆ దేవుడు ఈ చొక్కాకి అలాగే వేసుకున్న కాళ్ళకి ప్యాంట్లకి Being renewed every day. ప్రతిరోజు రూపాంతరం పొందేలాగా వాటికి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. Became new every day. It never became old. ప్రతిరోజు అవి కొత్తగా ఉండేలాగా. When the shirt and pant and shoes can become renewed, షర్ట్, ప్యాంట్ అలాగే షూస్ ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా మారాలి. why not our mind? మన మనసు ఎందుకు మారకూడదు? Why should we keep old mind? ఎందుకు మనం అరే పాత మనసును కలిగి ఉన్నాం? Yeah, read the word of God. దేవుని వాక్యాన్ని చదవండి. Hear the word of God. దేవుని వాక్యాన్ని వినండి. Lord, speak to me. ప్రభువా నాతో మాట్లాడు. Lord, reveal to me. అవి నాకు ప్రత్యక్షపరచు. And God will reveal His will. దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియపరచు. To find out the will of God. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే The will of God. Acceptable will of God. Perfect will of God. అంగీకారయోగ్యము దేవునికి అనుకూలమైనటువంటి దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే That is the value system of God. అది దేవుని యొక్క విలువ వ్యవస్థ అయ్యింది. And worldly people, కానీ లోకస్తులేమో they do not know the value of God. దేవుని యొక్క విలువను వాళ్ళకి తెలియదు. They do not know what's the will of God. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలియదు. When they open their TV, వాళ్ళు టీవీని చూసినప్పుడు they don't know what's the will of God. వాళ్ళు దేవుని చిత్తం ఏంటో తెలియదు. They open their mobile, వాళ్ళు ఫోన్ తీసినప్పుడు they do not know the value of will of God. దేవుని యొక్క చిత్తం ఏంటో వాళ్ళకి తెలియదు. They want to marry, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. they want to marry somebody who will give lot of dowry. ఎంత ఎక్కువ కట్నం ఇస్తారో ఆ వ్యక్తి కోసం చూస్తూ ఉంటారు వాళ్ళు. And the boy is interested to go to US, ఆ అబ్బాయి అమెరికా దేశం so వెళ్ళాలనుకోసం that he can get lot of dowry. కాబట్టి అతని కట్నం ఎక్కువ కావాలి. Parents are screaming, go to US, go to US, go to US. అక్కడ వెనకాల తల్లిదండ్రులు ఏమో అతను గుచ్చుతా ఉంటారు, వెళ్ళు అమెరికా వెళ్ళు అని. Generally, I can get lot of dowry. కాబట్టి అప్పుడు మాత్రమే నీకు ఎక్కువ కట్నం వస్తుంది. Yeah, that is worldly will. అది లోకానుసారమైన చిత్తం. I hope none of us are doing that. మనలో ఎవ్వరం కూడా చేయకుండా ఉన్నారనుకో. We should throw away all the worldly values. ఈ లోక సంబంధమైన విలువలు అన్నిటి తోసేయాలి. And with the will of God, our mind should be renewed. దేవుని చిత్తాన్ని బట్టి మన మనసు ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ ఉండాలి. I told you, the world is in our mind. నేను చెప్పాను, ఈ లోకం మన మనసులో ఉంటుంది అని. That is the worldly value system. ఈ లోక సంబంధమైన విలువల వ్యవస్థ అది. And we should not be overcome by that.
మనము దాని చేత ఓడింపబడకూడదు. We should overcome that. మనము దాన్ని జయించాలి. Yeah, 15th verse says, do not love the things of this world. 15వ వచనంలో ఉంటుంది, ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు. If you love, it will drain all the love you have for God. నీవు లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో నుంచి పోతుంది. Initially, you had lot of love for the church. నీకు సంఘాన్ని గురించిన ఎక్కువ ప్రేమ నీలో ఉండాలి. Oh, when shall I meet my brothers? When shall I meet their sisters? ఎప్పుడు నా సహోదరుల్ని కలుస్తాను, ఎప్పుడు నా సహోదరుల్ని కలుస్తాను. Church was a place of delight. సంఘం ఎంత సంతోషించే ప్లేస్. Reading the word of God, hearing the word of God was your joy. దేవుని వాక్యం వినడం, దేవుని వాక్యం చదవడం ఎంత సంతోషం కలిగించేదిగా ఉండేది. As you are loving God. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. Sometime what happened? కొంత సమయం తర్వాత ఏమవుతుంది, Started loving the things of this world. తర్వాత నువ్వు ఈ లోకంలో వస్తువులను ప్రేమించడం మొదలు Started having the value system of this world. ఈ లోకంలో విలువల వ్యవస్థను కలిగి ఉన్నావు. And slowly the love of God gets drained and drained. నెమ్మదిగా నీలో ఉన్న దేవుని యొక్క ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. Yeah. So here we find, ఇక్కడ 15వ వచనంలో, if you love this world, the love of the Father is not in you. ఈ లోకంను గనుక నీవు ప్రేమించినట్లయితే తండ్రి ప్రేమ నీలో ఉండదు. What happened? ఏం జరిగింది? The love of the world sucks the love of God. దేవుని యొక్క లోకం యొక్క ప్రేమ నీ మనసులో ఉన్నట్టు దేవుని ప్రేమను లాగేసింది. Or drives out to the love of God. దేవుని యొక్క ప్రేమ నీలోంచి బయటికి తోసేసింది. From your mind and from your heart. నీ మనసులో నుండి, నీ హృదయంలో నుండి. Yeah, we have to be very careful. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. So this is a command. ఇది ఒక ఆజ్ఞ. Yeah, do not love the world and the things around this world. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. What does this world have? ఈ లోకం కలిగినది ఏంటి? See, world means one which God has created. లోకము అంటే ఒకటి దేవుడు సృష్టించిన లోకం, This beautiful earth. చాలా అందమైనటువంటి ఈ భూమి, Nothing wrong in that one. దాంతో పాపమేం లేదు. Second, the world is, కానీ రెండో లోకం ఏంటంటే, it is controlled by the devil, the worldly system. అపవాది చేత ఈ నడిపించబడుతున్న ఈ లోక వ్యవస్థ. We cannot see that. దాన్ని మనం చూడలేం. Unseen system of the devil. అది కనపడినటువంటి ఒక వ్యవస్థ సాతాను చేత నడిపిస్తున్న There every area of our life. మన జీవితంలో ప్రతి ప్రదేశంలో కూడా అది కనిపిస్తుంది. You go for treatment to the hospital. హాస్పిటల్కి వెళ్తాయి, Oh, this patient has come. Doctor says how many lakhs I can earn from him. ఒక డాక్టర్ ఏమనుకుంటాడంటే, రోజు వచ్చాడు, ఇతని దగ్గర నుంచి ఎన్ని లక్షలు నేను సంపాదించవచ్చు. Yeah, immediately recommend for surgery. వెంటనే అతనికి ఆ శస్త్రచికిత్స రాస్తాడు. There are hospital managements which are chuckle the doctors. కొన్ని హాస్పిటల్ మేనేజ్మెంట్లు ఇలాగే ఉన్నాయి, డాక్టర్లు ఇలాగే ఉంటారు. Minimum 15 surgeries you have to bring. మీరు 15 శస్త్రచికిత్సలు మీరు తీసుకురావాలి, Otherwise you don't no promotion. లేకపోతే మీకు ఎటువంటి ప్రమోషన్ ఉండదు అంటారు. I went to another country. నేను వేరే దేశానికి వెళ్ళాను. One of our church brothers sister is a doctor. మా సంఘ ఒక సహోదరి అక్కడ డాక్టర్ గా ఉన్నారు. She was telling how difficult it is nowadays to work in the multinational hospital. అక్కడ ఆవిడ చెప్తున్నారు ఏంటంటే, అక్కడ ఒక మల్టీనేషనల్ హాస్పిటల్లో పనిచేయడం ఎంత కష్టమో. Yeah, anybody says I'm slight headache, ఎవరైనా వచ్చి చిన్నగా తలనొప్పి ఉందనంటే right for MRI. వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్కి రాసేస్తారు. If some dot is there, surgery. ఒక చిన్న మచ్చ నాట్లో కనబడితే దాన్ని శస్త్రచికిత్స అంటారు. Motivated by how can I earn money. కాబట్టి ఏ విధంగా నేను డబ్బు సంపాదించుకోవాలి అని. They want the real love for the patient. అది పేషెంట్ మీద నిజమైన ప్రేమను బట్టి కాదు. It is not the real concern to deliver them from the sickness. ఆ యొక్క రోగం నుంచి బయటకు తీసుకురావాలనే పట్టింపు వల్ల కాదు అది. Through that, how can I earn money? దాని ద్వారా నేను ఏ విధంగా డబ్బు సంపాదించు. Or college admission. ఒక కాలేజ్ అడ్మిషన్కి వెళ్ళినట్లయితే Their concern is not to educate you. వాళ్ళ పట్టింపు నిన్ను విద్యావంతుని చేయాలని కాదు. How can I earn money? ఏ విధంగా డబ్బు సంపాదించుకోవాలి. Love of money. ప్రేమ, డబ్బు మీద ప్రేమ. What is this? ఏంటది? The worldly system. అది లోక వ్యవస్థ. So here in 16th verse, 16వ వచనం చూస్తే 3 things are there. 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. Nature of this world. ఈ లోకానికి సంబంధించినవి. What are these 3 things? ఆ 3 ఏంటవి? Lust of the eyes, నేత్రాశ, lust of the flesh, శరీరాశ, and pride of life. జీవపు డంబం. What are the 3 things? ఏంటా 3 విషయాలు? Lust of the eyes, నేత్రాశ, lust of the flesh, శరీరాశ, and the pride of life. మరియు జీవపు డంబం. These 3 things are of this world. ఈ 3 కూడా లోక సంబంధమైనవి. Yeah. Quickly I want to give example for each one. ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నారు. Let us turn to 1 Kings chapter 21. మొదటి రాజులు 21వ అధ్యాయంలో చూద్దాం. 1 Kings, రాజులు మొదటి గ్రంథం, 1 Kings రాజులు మొదటి గ్రంథం chapter 21. 21వ అధ్యాయము. What do we read here? ఇక్కడ ఏం చదువుతున్నాం? 1 Kings chapter 21. మొదటి రాజులు 21. We read about a king. ఒక రాజు గురించి ఇక్కడ చదువుతాం. Yeah. Ahab. ఆహాబు. Yeah. What does he want? అతనికి ఏం కావాలట? He wanted a vineyard.
అతనికి ఒక ద్రాక్ష తోట కావాలి. Very strange. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. A big king, ఒక పెద్ద రాజు he wanted some possession, ఒక చిన్న ఆస్తిని కావాలనుకున్నాడు, a vineyard. ఒక ద్రాక్ష తోట. Poor man Naboth, for him that is the only vineyard he has got. నాబోతు అనే ఒక చిన్న అతనుకున్నటువంటి ఆ ద్రాక్ష తోట It was given by his parents. అతని తల్లిదండ్రుల ద్వారా అతను సంక్రమించింది. అది Parents inherited property. అతను తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చింది. In Israel, the inherited property is very, very important for them. ఇస్రాయేల్ దేశంలో ఈ వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి అనేది చాలా ముఖ్యమైనది. That gives them an identity. వాళ్ళకి అది ఒక గుర్తింపులా ఉంటుంది. But this king wanted that. కానీ ఈ రాజుగారు దాన్ని కావాలనుకున్నాడు. So he called Naboth నాబోతుని పిలిపించాడు. and said, I want this vineyard. నాకు నీ ద్రాక్ష తోట కావాలి అన్నాడు. He said, King, I'm sorry, I cannot give it as inheritance. I have to pass on to my next generation. నాబోతు ఏం చెప్పాడంటే, రాజా నేను దీన్ని నీకు ఇవ్వలేను, నేను నా తర్వాత తరానికి అందించాలి అన్నాడు. Then what did he do? అప్పుడు ఏం చేశాడు రాజు? He came to his house. ఇంటికి వచ్చాడు. He became, fourth verse, 4వ వచనంలో చూస్తే he became angry చాలా కోపడ్డాడు రాజు. and he became offended. అతను అభ్యంతరపడ్డాడు. And he went and lay down on his bed అతను మంచం మీద పడుకున్నాడు. and turned his face away అతని మూర్చుకున్నాడు అని ఉంటుంది. and did not eat food. అతను ఆహారం కూడా తీసుకోలేదు. Is there any young person? ఎవరైనా యవనస్తుడు ఉన్నారా? I want this bike. నాకు ఈ బైక్ కావాలి. You know your parents can't afford. నీ తల్లిదండ్రులు దాన్ని కొనలేరని నీకు తెలుసు. They're struggling hard to educate you and to pay the education fees. నీకు చదువు చెప్పించడానికి, దానికి కాలేజ్ ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను. Next, your younger brother, younger sister, they're all coming. ఈ తర్వాత తమ్ముడు, ఇంకా తర్వాత చెల్లి, వాళ్ళు వస్తూ ఉంటారు. So dad says, please wait. కాబట్టి తండ్రి ఏమంటాడంటే, వెయిట్ చేద్దాం. Do you have the Agab spirit? నీకు ఈ ఆహాబ్ స్పిరిట్ ఆత్మ ఉందా? You go and lie down. వెళ్ళి పడుకొని You turn your face away. నీ ముఖాన్ని అడ్డుదిప్పుకొని, You don't want to see your mummy. You don't want to see your daddy. You don't want to see any of the family members. అమ్మని కానీ నాన్న కానీ లేకపోతే ఇంట్లో ఎవరిని కానీ చూడకుండా. I have seen some boys, నీకు కొన్ని అబ్బాయిలను చూసాను, some girls also. సిస్టర్ అమ్మాయిలు కూడా. They'll go lie down and they'll cover completely bedsheet. వాళ్ళు పడుకుంటారు, పడుకుని మొత్తం దుప్పటి కప్పేసుకుంటారు. What is that? ఏంటది? The same spirit. ఈ ఆహాబుకున్న ఈ ఆత్మ. And they don't eat. వాళ్ళు తినరు. ఇంకా Mummy is calling, please come, the food is getting cold. అమ్మ పిలుస్తుంది, రా త్వరగా వచ్చి భోంచేయి, చల్లబడిపోతుంది. No reply. ఎటువంటి సమాధానం రాదు. He is having heavenly vision. అతను పరలోకం నుంచి దర్శనాన్ని చూస్తూ ఉంటాడు, Meditating. ధ్యానం చేస్తూ ఉంటాడు. What's the vision? ఏంటా ధ్యానం? Going the bike. ఆ బైక్ మీద వెళ్తున్నట్టు. Ahab was like that. Can you imagine a king going and lying down on his bed, turning his face away and not eating? ఇక్కడ అలా ఊహించండి, ఒక రాజు ఇలాగ పడుకొని ఏమీ తినకుండా ఉండటం. Jezebel is sitting at the dining table. ఈ యెజబెల్ ఆయన భార్య అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరకు Servants brought all types of dishes. పని వాళ్ళు అన్ని రకాలైనటువంటి డిషెస్ తీసుకొస్తున్నారు. Mutton fry, mutton kurma, everything. మటన్ ఫ్రై, మటన్ కుర్మా, అన్ని స్వీట్లు. And Jezebel is waiting. యెజబెల్ వెయిట్ చేస్తుంది అక్కడ. He calls a servant. సో ఒక పనివాడిని పిలిచింది, Hey, go and bring the king. వెళ్ళి రాజుగారిని Call him. పిలుచుకురా. Tell him queen is waiting. ఇక్కడ రాణిగారు వెయిట్ చేస్తుందని పిలువు. Goes there. వెళ్ళాడు. King sir, your honor. రాజుగారు అని పిలిచాడు. No reply. ఎటువంటి సమాధానం లేదు. He's seeing whether he's dead or not. చనిపోయాడా ఏంటి అని చూశాడు పన్నాడు. No, he's turning this side, that side. అటు ఇటు కదులుతానని చూశాడు. But no reply. ఎటువంటి సమాధానం లేదు. So then Jezebel herself has to come. ఇప్పుడు యెజబెల్ వచ్చింది ఆమె. What is the problem? We are doing like this. ఏంటి నీ సమస్య ఏంటి? ఎందుకు చేస్తున్నావు ఇలా? Not eating. ఎందుకు తినట్లేదు? See, coffee is there. It is getting cold. కాఫీ ఉంది అక్కడ, చల్లబడిపోతుంది. Juice, it is there. జ్యూస్ ఉంది అక్కడ. Biscuits are there. బిస్కెట్లు ఉన్నాయి. You have not taken anything. What happened? ఏమీ తీసుకోలేదు నువ్వు. ఏం జరిగింది? I want vineyard. నాకు ద్రాక్ష తోట కావాలి. Then what she did? ఆమె ఏం చేసింది? You could have told me earlier. నువ్వు నాకు ముందే చెప్పొచ్చు ఇది. She gives orders. ఆమె ఒక ఆర్డర్ చేసింది. Yeah, tell him some false case against Naboth. నాబోతుకు వ్యతిరేకంగా ఒక కేసు పెట్టు. Yeah, you can read that in 13th verse. 13వ వచనంలో చూస్తాం మనం. Yeah, he blasphemed God and king. అతను రాజుని దూషించాడని జనులు వచ్చి మాట్లాడుతున్నారు. Both king and God. దేవుని రాజుని దూషించాడని. See, why they are pulling God into their affairs? ఈ సమస్యలోకి దేవుని ఎందుకు లాగడం? Yeah, many people, they want to cover their selfishness. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థాన్ని కప్పుకోవాలని చూస్తారు. They will call God.
దేవుని నామాన్ని పిలుస్తారు. You are using the name of God in vain. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తారు. It is one of the commandments. అది ఒక ఆజ్ఞ అయింది. See, she is calling God. ఇక్కడ దేవుణ్ణి పిలుస్తుంది అక్కడ. Who has blessed God? దేవుని నామాన్ని ఉచ్చరించాడు అని. Poor fellow, nobody is there to fight for him. అతనిలో తప్పులు ఎత్తడానికి అక్కడ ఎవరూ లేరు. Because it is a matter of high level people. ఎందుకంటే ఇది ఉన్నత వ్యక్తులకు సంబంధించిన విషయం కాబట్టి. The king has given order. The queen has given order. రాణియే అక్కడ ఆర్డర్ చేసింది కాబట్టి. Some 2 lawyers are coming to fight for Naboth. కొంతమంది లాయర్స్ ఎవరైనా న్యాయవాదులు వచ్చే నాబోతు కోసం నిలబడితే Senior lawyers are saying, no, this is a king's palace case, don't fight. కాబట్టి సీనియర్ లాయర్స్ న్యాయవాదులు ఏమంటారంటే దీని గురించి నువ్వు పట్టించుకోవద్దేది రాణి గారి విషయం అని. So nobody to help Naboth. కాబట్టి నాబోతుకి ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. He was killed. ఆయన చంపబడ్డాడు. Why? ఎందుకని? Possession. ఆస్తి. Possession. ఆస్తి. That is lust of the eyes. అది నేత్రాశ. Whatever my eyes see, I want to buy. మన కన్నులు ఏమైతే చూస్తాయో దాన్ని నేను పొందుకోవాలి. You may not kill, నువ్వు చంపకపోవచ్చు, but you may kill the peace in your family. నీ కుటుంబంలో ఒక శాంతిని చంపేయచ్చు. You may kill the godliness in your family. నీ కుటుంబంలో ఉన్న దైవత్వాన్ని చంపేయచ్చు. Yeah, you may kill so many things మీ ఎన్నో విషయాలని చంపేయచ్చు because of the lust of the eyes. నేత్రాశని బట్టి. Yeah. We read another verse. మరొక వచనాన్ని చూద్దాం. 2 Samuel 2వ సమూయేలు గ్రంథం chapter 11. 11వ అధ్యాయం. Another murder takes place. మరొక Can you tell me who was murdered? నరహత్య 11. 11వ అధ్యాయంలో ఎవరు చంపబడ్డారో తెలుసా? Uriah. Why was he murdered? ఎందుకు చంపబడ్డాడు? To fulfill the lust of his flesh. తన యొక్క శరీరాశని నిర్వర్తించుకోవడానికి. Yeah. And he wanted to hide that sin. అతను దాన్ని దాచిపెట్టాలనుకున్నాడు. దావీదు. Yeah. He killed Uriah దావీదు ఉరియాని చంపాడు because of his affair with Bathsheba. బర్షబాతో అతను కొన్నటువంటి తప్పుడు సంబంధాన్ని బట్టి. Lust of the flesh శరీరాశ made him to kill Uriah. ఉరియాని చంపేలాగా చేసింది. See how the sin is terrible. పాపము ఎంత ఘోరమైందో చూడండి. Lust of the flesh. శరీరాశ. Whatever the lust of the flesh is asking, he wants to fulfill. శరీరం ఏమైతే కోరుకుంటుందో దాన్ని పొందుకోవాలనుకున్నాను. Whoever stands on the way, he wants to close down. ఆ దారిలో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళని చంపేశాడు. Yeah, he is a king, so he murdered. కాబట్టి అతను రాజు కాబట్టి అతను నరహత్య చేశాడు. How about us? మన గురించి ఏంటది? What do we do to fulfill the lust of the flesh? మన శరీరాశని నెరవేర్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? We do lot of scheming. మనం ఎన్నో తంత్రాలు, ట్రిక్స్ ఫాలో చేస్తాం. We tell lot of lies. ఎన్నో అబద్ధాలు చెప్తాం. We act. మనం నటిస్తాం. Yeah. What Amnon did? అమ్నాన్ ఏం చేశాడు? He was acting. అతను నటిస్తున్నాడు. Acting that he was sick. తను రోగి అయినట్టు నటిస్తున్నాడు. Many times young boys or young girls, they put a acting face. చాలాసార్లు యవన స్త్రీలు, యవన పురుషులు ఏంటంటే When the body is sad, చాలా బాధగా ఉన్నట్టు నటిస్తారు. నటించే మొహం పెడతారు. yeah, until the boy sees, they show the face very sad. అతను వేరే వాళ్ళు వచ్చి చూసేంత వరకు కూడా అతను మొహం అలాగా విచారంగా పెడతారు. Hey, why are you so sad? ఎవరైనా వచ్చి అడుగుతారు అన్నమాట, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు? Nobody understands me in my home. నా ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు. Yeah. Suddenly what happened? అకస్మాత్తుగా ఏం జరుగుతుంది? Nobody understands me. ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు. Nobody loves me. ఎవరు నన్ను ప్రేమించట్లేదు. Acting. నటన. Yeah, Amnon acted. అమ్నోను నటించాడు అలాగా. Yeah, nobody gives food for me. ఎవరు నాకు ఆహారం పెట్టట్లేదు. He is a prince. అతను రాజకుమారుడు. The first son of the king. రాజు యొక్క మొదటి కుమారుడు. And he had a friend. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. Of course, he was a relative. అతను ఒక బంధువు కూడా. Jonadab. యోనాతాబ్. What idea he is giving? అతను ఏ ఆలోచన చెప్తున్నాడు? You ask that Tamar should give you food. నువ్వు అడుగు, తామారు నీకు ఆహారం ఇవ్వాలని చెప్పి సలహా ఇస్తున్నాడు. If a person is sick, ఒక వ్యక్తి ఆ రోగి అయి ఉన్నప్పుడు what you do? ఏం చేస్తావు? You go to hotel and order for chicken masala and tandoori chicken and give to him. ఇంకెళ్ళి హోటల్కి వెళ్ళి తందూరి చికెన్ ఇవి ఆర్డర్ చేస్తావా, బిర్యానీ? So when your son is sick, you take him to hospital. నీ కుమారుడు కనుక రోగి అయి ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్తావు. Or you give some medicines. అతనికి మందులు ఇప్పిస్తావు. So David should have sent some soldiers and taken his son to the hospital. దావీదు కొంతమంది సైనికులను పంపించి అతని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది. There we find a father who doesn't have any discernment. అక్కడ మనం వివేచన లేని ఒక తండ్రిని చూస్తాం. Yeah. And Tamar said, okay, I will prepare good food and send a courier.
తామార్ ఏం చెప్తుందంటే, సరే నేను ఒక మంచి ఆహారాన్ని వండి నేను పంపిస్తాను క్యారేజ్ అంటుంది. This advisor is telling, no, 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 you tell she has to come here and cook. ఈ స్నేహితుడు చెప్తున్నాడు అతనికి, అలాగలా కాదు, తామారే వండి తీసుకురావాలి అని చెప్పమని. What type of advisors you have? ఎలాంటి సలహాలు మీరు కలిగి ఉన్నారు? Are they helping you to go near to God? దేవునికి దగ్గరగా చేసి సలహాలు, Or are they helping you to fulfill the lust of your flesh? లేదా నీ శరీరాశలు నెరవేర్చుకునేవిగా ఉంటున్నాయా? Lust of your eyes. నీ శరీరాశలు, Tell me your friend, I will tell who you are. నీ నేత్రాశలు నా చెప్తున్నా ఏంటంటే, Tell me your friend, I will tell who you are. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను. So my dear brothers and sisters, what type of friends you have? ప్రియ సహోదరి సహోదరులు, ఇలాంటి సహోదరుని మన స్నేహితులను మనం కలిగి ఉన్నాం. We have worldly friends లోక సంబంధమైన స్నేహితుల, who as advisors, నీ సలహాలు ఇచ్చేవాళ్ళు. are they influencing you? వాళ్ళు నిన్ను ప్రభావం చేస్తున్నారా? No, 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 you fight against your dad. మీ నాన్న మీద ఎక్కువ పోరాటంలో Don't leave. ఎప్పుడు వదిలిపెట్టవు. This fellow comes and fights. ఈతను వచ్చి పోరాడుతూ ఉన్నాడు. Yeah, like the prodigal son would have had lot of friends like that. అలా ఈ తప్పిపోయిన కుమారుడు కూడా ఇలాంటి స్నేహితులు ఉంటారు. That's why he was asking for shares. కాబట్టి అతను నాకు కావాల్సిన భాగం ఏమని అడుగుతా ఉన్నాడు. Yeah, no advisor to say, no, you go and submit yourself to the father and live there. అప్పుడు ఏ స్నేహితులు లేవు, నువ్వు నీ తండ్రికి లోబడి ఉండు, అక్కడికి వెళ్ళి నివసించు అని. That's why we need to have fellowship with the godly people. కాబట్టి మనం దైవ సంబంధమైన దైవజనులైన సహోదరులను సహవాసం కలిగి ఉండాలి. When you are tempted, మనం శోధించబడినప్పుడు go to godly people. దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళండి. Or some brother or sister, you can call them and say, please pray for me. ఎవరైనా సహోదరులకి ఫోన్ చేసి వాళ్ళని అడగాలి, నా కోసం ప్రార్థన చేయండి అని. Need not tell all the details, but say, I am undergoing some difficulty. Would you kindly pray for me in the phone now? నేను ఒక సమస్య గుండా వెళ్తున్నాను కాబట్టి నా కోసం ప్రార్థన చేయని పూర్తి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. That will give you strength. అది మీకు బలాన్ని ఇస్తుంది. Matthew 24:41. మొత్తం 24:41. Yeah, what do we read there? ఏమని చదువుతాం మనం అక్కడ? Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు, pray that you will not be tempted. మీరు శోధనలో పడకుండాలాగన ప్రార్థన చేయండి. Yeah, that's the word of Jesus. యేసు ప్రభు యొక్క మాట అది. Matthew 26:41. మత్తయి సువార్త 26:41. Even now it is true. అది ఇప్పుడు సత్యంగా మనకు కనిపిస్తా ఉంది. If you are tempted, నువ్వు శోధించబడినప్పుడు, yeah, I was tempted. నేను శోధించబడ్డాను. I fall into temptation. నీ శోధనలో పడినప్పుడు Was discouraged. ఎంతో నిరుత్సాహానికి గురవుతాం. Then it was evening time. అదొక సాయంత్రకాల సమయం. I had two options. నాకు 2 ఆయిచికాలు ఉన్నాయి. One is in my hostel, join with the friends. They are all going for some outing. ఒకటి ఏంటంటే నా స్నేహితులతో కలిసి సాయంత్రం పూట బయటకు వెళ్ళడం. I was tempted. I got dressed and I started. నేను శోధించబడ్డాను, అలాగే బట్టలు వేసుకున్నాను, వెళ్ళడానికి మొదలు పెట్టాను. Then I thought I should not go with the worldly friends. అప్పుడు వెంటనే నాకు వచ్చిన తలంపు ఏంటంటే, నేను ఈ లోక స్నేహితులతో వెళ్ళవలసిన. I am vulnerable. I am having less strength. నాకు ఎందుకంటే బలహీనుడు, నేను Discouraged. నేను నిరుత్సాహం Because fallen into temptation. నేను పాపంలో పడే శోధనకు లోనయ్యాను. Yeah, then I decided. అప్పుడు నేను నిర్ణయించుకున్నా, I will take a cycle. నేను ఒక సైకిల్ తీసుకొని, I have to rent a cycle. నేను ఒక సైకిల్ అద్దెకి తీసుకొని I will go to this brother. ఈ సహోదరుడు దగ్గరికి వెళ్తాను. That brother is some 5 or 6 kilometers away. ఆ సహోదరుడు 5 లేదా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. I heard that one prayer meeting is going down. Akada- Bible study is going there. అక్కడ బైబిల్ స్టడీ జరుగుతుందని నాకు తెలుసు. Yeah, started driving the cycle. సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను. Yeah, before the prayer is ending, I should reach. అక్కడ ప్రార్థన ముగిసే సమయానికి ముందే నేను వెళ్ళాను. Already I was late. అప్పటికే నేను లేట్ అయ్యాను. By the time I go, నేను వెళ్ళేటప్పటికి all people left. అందరూ వెళ్ళిపోయారు. But the brother who took to the Bible study, he was there. ఆ బైబిల్ స్టడీ ఎవరైతే తీసుకున్నారో ఆయన మాత్రం ఉన్నాడు అక్కడ. So I asked him, నేను అడిగాను, I fall into temptation. నేను శోధనలో పడ్డాను, I'm discouraged. నేను నిరుత్సాహానికి లోనవుతున్నాను, So what shall I do? ఏం చేయను అని అడిగాను. Then he said, ఆయన ఏం చెప్పాడంటే, don't get discouraged. నిరుత్సాహపడద్దు, You fall into temptation, శోధనలో పడ్డావు, and that gives you humility. అది నీకు Humility. నీకు నిన్ను అది తగ్గిస్తుంది. And no, a ship is there. ఒక ఓడ ఉన్నట్లయితే, How many of you have made a boat to the paper? పేపర్తో ఎంతమంది బోట్ తయారు చేశారు? Most of us, yeah. చాలా మంది తయారు చేశారు. When you put it in the water, what happens? దాన్ని వాటర్లో నీళ్ళలో పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? Goes like this or it goes like this? అది అటు గాని ఇటు గాని పడిపోతుంది. Why? ఎందుకని? Because it is not having the stability. ఎందుకంటే దానికి అక్కడ సామర్థ్యం లేదు. But why the ship in the sea, it is not going this way or that way? కానీ సముద్రంలో ఓడను చూసినట్లయితే అది ఇటు గాని ఎందుకు పడిపోదు? In the bottom, they add lot of weight. ఎందుకంటే దానికి అంచున కింద అడుగు బాగానే ఎంతో బరువు ఉంచుతారు. Dead weight. అంటే పనికిరాని Tons and tons of weight. అంటే చాలా వందల కొద్ది కేజీల బరువు ఉంచుతారు. And that gives the stability for the ship. దానికి అది ఆ ఓడ నిలబడడానికి కావాల్సిన సామర్థ్యం. It is not easily getting toppled అటు ఇటు పడిపోదు because of the weight. నా బరువు వల్ల. In any child of God, ఏ దేవుని బిడ్డ అయినా, in the child of God's life,
దేవుని బట్టి జీవితం the fallings God allows. దేవుడు ఎలా చేస్తాడు, అనుమతిస్తాడు ఆ యొక్క పడిపోవడాన్ని. It's not the perfect will of God. అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తం కాదు. But what to do? కానీ ఏం చేయాలి? God allows falling దేవుడు అనుమతిస్తాడు ఈ పడిపోవడాన్ని, to prevent him from falling into a greater pit. మరొక పెద్ద గుంటలో పడిపోకుండా అతన్ని రక్షించడానికి. For some years I was using scooter. నేను ఒక స్కూటర్ని నడుపుతా ఉండేవాడిని కొన్నేళ్ల పాటు. I used to go to some other place. ఒక స్థలానికి వెళ్ళడానికి I go fast. నేను త్వరగా వెళ్ళేవాడిని. Suddenly in a pit, a scooter will fall. ఒక గుంట వచ్చినప్పుడు ఆ దానిలో పడేది గుంటలో. Now apply brake. వెంటనే బ్రేక్ అప్లై చేశాను. And slowly going, there's a bigger pit. అప్పుడు నెమ్మది అయిన తర్వాత నాకు తెలిసింది అక్కడ ఇంకో చాలా పెద్ద గుంట ఉండే. What I say? అప్పుడు నేనేం చూసాను, Thank God there was a smaller pit. అంత దేవునికి వందనాలు, చిన్న గుంటలో పడ్డాను నేను. I had a fall on that one. ఆ చిన్న గుంటలోనే పడ్డాను నేను. And now what happened? I became slow. ఏం జరిగింది ఇప్పుడు? ఆ పడ్డ వాళ్ళలో I was protected from a bigger pit. సో నేను ఇంకో పెద్ద గుంటలో పడుకున్న. The smaller pit was not there. I would have fallen in the bigger pit. ఈ చిన్న గుంట లేనట్లయితే నేను ఇలా పెద్ద గుంటలో పడేవాడిని. That happens to many people. అది చాలా మంది వ్యక్తులకు జరుగుతుంది. They think that they are perfect. ఎవరు కూడా పరిపూర్ణ అనుకో, No fall. ఏం పడిపోకూడదు. They fall into a bigger pit called pride. అలా పడినప్పుడు ఏమవుతుంది అంటే గర్వం అనే చాలా పెద్ద గుంటలో పడతారు. God is against the proud. దేవుడు గర్విష్ఠులకు వ్యతిరేక. They lose the grace నీవు కృపను కోల్పోతారు, and they fall away. వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోతారు. So God allows us to fall into smaller pits. దేవుడు చిన్ని గుంటలో పడడానికి అనుమతిస్తాడు. And every time I fall, నేను పడిన ప్రతిసారి I come to God helplessly. దేవుని దగ్గర నిస్సహాయంగా వస్తాను. Lord, it's not possible for me. ప్రభువా, ఇది నా వల్ల కాదు. I need your power, Lord. నీ శక్తి నాకు కావాలి. I want to trust you, Lord. నేను నమ్మాలనుకుంటున్నాను ప్రభు. I don't trust my strength, Lord. నా శక్తిని ఆధారం చేసుకోవట్లేదు. That becomes my dead weight. అది నా యొక్క ఈ ఉపయోగం లేని భారం. So repeated fallings. ఈ ప్రతిసారి పడిపోవడం అనేది Use weight. నాకు భారాన్ని ఇస్తున్నాయి, బరువుని ఇస్తున్నాయి. My life becomes stable. నా జీవితం అది సమర్థంగా ఉంటుంది, నిలబడి. Protected from a bigger falling. నేను మరి ఇంకో పెద్ద గుంటలో పడిపోకుండా కాపాడుతుంది. Yeah. Then another benefit is, దానివల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే, another brother comes. మరొక సహోదరుడు వస్తాడు. He says, brother, I am fallen. నేను సహోదరుడు, నేను పడిపోయానని చెప్తాడు. Can you help me? నువ్వు నాకేమైనా సాయం చేయగలవా? I don't despise him. అతన్ని నేను తృణీకరించును. Yeah. Those who are legalists, ఎవరైతే అక్షరానుసారులుగా ఉంటారో they will despise. Are you a Christian? నువ్వు క్రైస్తవుడు అని చిన్నగా తృణీకరిస్తారు. This sin you are falling. ఈ చిన్ననాటి కూడా పడిపోతున్నావు. He gets further discouraged and he goes away. వాడు ఇంకొంచెం నిరుత్సాహపడి వెళ్ళిపోతాడు దేవుని నుంచి. No concern for others. ఎవరి గురించి చిన్న పట్టింపు లేకపోవడం. We have a verse in the Bible. దాని గురించి కూడా ఒక వచనం ఉంది వాక్యంలో. Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Hebrews 5. 5వ అధ్యాయం And verse 2. 2వ వచనం. Hebrews హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము and verse 2. 2వ వచనం. What do we read there? ఏం చదువుతున్నాం ఇక్కడ? Yeah. He should have compassion on those who lack understanding and those who have gone astray, since he himself is clothed with weakness. తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాళమి చూపగలిగేవాడై ఉన్నాడు. Yeah. How that compassion comes? ఏ విధంగా వస్తుంది ఈ తాళమి చూపడం అనేది? Because he himself has fallen. ఎందుకంటే తాను కూడా పడిపోయినాడు కాబట్టి. Yeah. So we need to have the heart of compassion. మనం ఈ ఇతరుల మీద జాలి కలిగి ఉండటం అనే దాన్ని కలిగి ఉండాలి. Yeah. But we should not. We should be careful. We should ask for victory. మనం జయం కోసం దేవుని అడగాలి. Lord, I don't want to fall into this sin. ప్రభువా, నేను ఈ పాపంలో మరలా పడకూడదు అనుకో. Give me grace, Lord. నాకు నీ కృపనివ్వండి. If I am under grace, sin will not have dominion over me. నేను కృప కింద ఉన్నట్లయితే పాపం నా మీద ప్రభుత్వం చేయదు. I would show a verse. మీకు మరొక వచనాన్ని చూపిస్తాను. Judges chapter 3. న్యాయాధిపతులు 3వ అధ్యాయము. Judges chapter 3 న్యాయాధిపతులు 3వ అధ్యాయం and verses 1 and 2. మొదటి 2 వచనాలు. In the land of Canaan, కనానీయుల దేశంలో there were some people in Israel who have not faced any war. ఇశ్రాయేలీల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎటువంటి యుద్ధాన్ని చూడలేదట. They never know war. ఎప్పుడు యుద్ధాన్ని చూడలేదు. They grew up in a protected atmosphere. వాళ్ళంతా కూడా ఎంత సంరక్షించబడిన వాతావరణం కలిగి ఉన్నారు. So what God wants to do? దేవుడు వారి కోసం ఏం చేయాలనుకున్నాడు? Second verse. 2వ వచనం. Those who do not know the war, యుద్ధము చూడని వారిని అందరూ God wanted them to learn how to fight. కాబట్టి దేవుడు వారి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలనుకున్నారు. If enemy is not there, how will you learn to fight? ఒక శత్రువు లేకపోతే ఎలా యుద్ధం చేయగలవు? If temptation is not there, how will you learn to fight? శోధన అనేది లేకపోతే నువ్వు ఎలా యుద్ధం నేర్చుకోగలవు? So God allowed 5 kings to be there
So where these people will learn fighting. అక్కడ దేవుడు 5 రాజులను అక్కడ అనుమతించాడు, ఎందుకంటే వీళ్ళు యుద్ధం ఎలా చేయాలో నేర్చుకోవడానికి. So don't worry if you have fallen into the temptation. ఏదైనా శోధనలో పడిపోయినప్పుడు మీరు చింతించొద్దు. Keep on fighting, keep on fighting. మీరు పోరాడుతూ ఉండండి ఎల్లప్పుడు. Your spiritual muscle will get developed. మీ ఆత్మీయ కండరాలు అనేవి బలపడతా ఉంటాయి. Don't drop and go away. Don't say that it is not possible. వదిలిపెట్టేసి పోదు, ఇది నాకు కుదరదు అని చెప్పొద్దు. Yeah, Nehemiah had the spirit. నెహెమ్యాకు అలాంటి ఆత్మ ఉంది. Will a man like me will run away? నాలాంటి వ్యక్తి పారిపోతాడా? No, I will face any situation. ఎలాంటి పరిస్థితిని నేను ఎదుర్కొంటాను. I will build this wall. ఈ గోడను నేను కడతాను. Such a man completed the project. అలాంటి వ్యక్తి ఆ గోడను కట్టాడు. So we see King David, he killed a person because of the lust of this flesh. మనం చూసాం దావీదు తన శరీరాశని నెరవేర్చుకోవడానికి ఒక వ్యక్తిని చంపేశాడు. And third example, మూడో ఉదాహరణ lust of the eyes. నేత్రాశ. We saw the example of King Ahab మనం ఆహాబు యొక్క ఉదాహరణ చూసాం, trying to get the vineyard. ఆ ద్రాక్ష తోటను పొందుకోవడానికి. And second example, రెండో ఉదాహరణ lust of the flesh. శరీరాశ కోసం. And David wanted to hide it and killed Uriah. దావీదు దాన్ని దాచుకోవడానికి ఉరియాను చంపేశాడు. And the third example, మూడో ఉదాహరణ pride of life, జీవపు డంబం, ego. ఇగో అహం. Who am I? నేను. Yeah. King Saul. సౌలు ఉన్నాడు రాజు. Yeah. He was appointed as a king when he was nobody. అతను ఏవి కాడు, వట్టివాడుగా ఉన్నప్పుడే అతను రాజుగా నియమించబడ్డాడు. When he was small in his eyes, he was appointed as a king. తన కనుదృష్టిలో తాను ఉన్నప్పుడు అప్పుడు అతను రాజుగా నియమించబడ్డాడు. But later on, what happened? తర్వాత ఏం జరిగింది? When the sisters were singing, సహోదరులు పాటలు పాడుతున్నప్పుడు Saul killed 1,000, David killed 10,000. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మందిని చంపాడు అని పాట పాడుతున్నప్పుడు He thought he may lose his throne. నేను నా రాజ్యాన్ని, నా సింహాసనాన్ని పోగొట్టుకుంటానని భయపడ్డాడు. David may come and occupy his throne. దావీదు వచ్చి సింహాసనాన్ని పొందుకుంటాడు అనుకున్నాడు. And he wanted to kill David. కాబట్టి దావీదుని చంపాలని ఆశపడ్డాడు. But God protected David. కానీ దేవుడు దావీదుని సంరక్షించాడు. He spent years chasing after David. కాబట్టి సౌలు దావీదుని వెనకాల అతను తరుముతూ ఉన్నాడు. The mountains, the valleys, the caves, and the forest. ఆ కొండలు, గుహలు, లోయలు, అడవులు ఇవన్నీ. Yeah. He was continuously searching for David. దావీదు కోసం ఎప్పుడు నిరంతరం ఎదుగుతూనే ఉన్నాడు. Yeah, we read 1 Samuel 15 and verse 17. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. You were small in your eyes, you were appointed as a king. సమూయేలు చెప్తున్నాను, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు నువ్వు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. And he assumed so much power. తర్వాత నాకు ఎంతో శక్తి ఉందని అతను అనుకోవడం మొదలుపెట్టాడు. So much proud. ఎంతో గర్వం వచ్చింది అతనికి. When there was a delay for a meeting by the prophet, ఈ ప్రవక్త రావడం కొంత ఆలస్యం అయ్యేసరికి he assumed, I be a prophet. అతను అనుకున్నాడు, నేను కూడా ఒక యాజకుడిని అయిపోయి offered sacrifices. నేను కూడా ఈ బలులు అర్పించి, I'm not only a king, నేను రాజును మాత్రమే కాదు, I am also a prophet. నేను కూడా ఒక ప్రవక్తనే. Who is Samuel? సమూయేలు ఎవరు? Yeah. Then what happened? ఏం జరిగింది? Bible says, వాక్యం ఏం చెప్తుందంటే God removed him from the throne. అతన్ని సింహాసనం మీద నుంచి దేవుడు తీసేశాడు. So in God's account, he was no more a king. దేవుని యొక్క అకౌంట్ లో అతను రాజు కారిక. He was removed from the throne. ఆ సింహాసనం నుంచి అతను తొలగించబడ్డాడు. But he did not want to lose his throne. కానీ అతను మాత్రం అతని సింహాసనాన్ని వదిలిపెట్టాలనుకోలేదు. He wanted to protect it. తనకు కావాలనుకున్నాడు దాన్ని. His personal ego. అది ఒక అంతరంగంగా అహం. He was appointed as a king to take care of the people. అతని జాగ్రత్త తీసుకునే వాళ్ళని కూడా చూసి భయపడ్డాడు. Forgot that. అది మర్చిపోయాడు. He was only taking care of his throne. తన యొక్క సింహాసనాన్ని మాత్రమే పట్టించుకున్నాడు. Not only Saul. సౌలు మాత్రమే కాదు, King Jeroboam was like that. యెరోబాము కూడా. Yeah, he was very he wanted to protect his throne. తన సింహాసనాన్ని కాపాడాలనుకున్నాడు అతను. So he made idols. అతను విగ్రహాలని తయారు చేశాడు. So that he won't lose people. అతను మనుషుల్ని కోల్పోకుండా ఉన్నాడు. He wanted to retain people. అతను ఆ మనుషులు అక్కడే ఉండాలనుకున్నాడు. But gave a religious color. అక్కడ మతపరమైనటువంటి ఒక రంగును సృష్టించాడు. These are the gods who delivered you from the Egypt. ఈ విగ్రహాలే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాయి. You need to go to Jerusalem. యెరూషలేంకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. Worship God here. మీరు ఇక్కడే దేవుణ్ణి మీరు ఆరాధించవచ్చు. Introduced idol worship because he wanted to preserve his throne. తన సింహాసనాన్ని కాపాడాలనుకోవడం అనే కారణాన్ని బట్టి అతను విగ్రహారాధన అక్కడ పరిచయం చేశాడు. Absalom wanted the throne. అబ్షాలోం కూడా సింహాసనం కావాలనుకున్నాడు. Cast out David. దావీదుని బయటికి నెట్టివేశాడు. Chased David. దావీదుని తరిమాడు. And he occupied the throne. అలా ఈ సింహాసనాన్ని మీదకి వచ్చినాడు. What happened? ఏం జరిగింది? He died. అతను చనిపోయాడు. He was killed by Joab. యోబు చేత చంపబడ్డాడు. He did not live to occupy the throne. అతను ఆ సింహాసనం మీద కూర్చోవడానికి బతికొనలేదు. అతను Adonijah, he wanted to
occupy the throne. అదోని ఇతను కూడా సింహాసనం మీద కూర్చోనుకున్నాడు. He was also killed. అతను కూడా చంపబడ్డాడు. Unless God gives us, we cannot have it. దేవుడు ఇస్తే తప్ప మనం దేన్ని పొందుకోలేం. Lord, I don't want to seek any throne, Lord. ప్రభువా నాకు ఎటువంటి సింహాసనం నాకు వద్దు. I don't want to live for my ego, Lord. నేను నా సొంత అహం కోసం నేను I don't want జీవించాలనుకోవట్లేదు. to be proud, Lord. నేను ఉండాలనుకుంటలేదు. I want to be a humble servant. నేను దీనుడైన సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను. So we read in Luke 17:10. లూకా 17:10 చదువుతాం. Jesus says, యేసు చెప్తున్నారు, after doing all that I have commanded, మీరు ఆజ్ఞాపించిన అన్ని చేసిన తర్వాత you say, నువ్వేం చెప్పాలని? Lord, you are unprofitable servants. నిష్ప్రయోజకమైన దాసుల. Servants, first of all. మొదట మనం దాసీమా. Are we able to accept that? మనం దాన్ని అంగీకరించే వారంగా ఉన్నావా? Servants. మనం సేవకులం. But in modern Christian world, కానీ ఈ కొత్త క్రైస్తవ ప్రపంచంలో servant of God means it is a big man. సేవకుడు అంటే చాలా ఉన్నతమైన వ్యక్తి. Meaning itself has changed. మొత్తం అర్థమే మారిపోయింది. What is the actual meaning of servant? అర్థం ఏంటి సర్వెంట్ అంటే? Who will serve? ఎవరైతే సేవ చేస్తారో అతను సేవకుడు. I am a government servant. నేను ఒక గవర్నమెంట్ సేవకుని. They all have to serve me. అందరూ నన్ను సేవించాలి. Meaning has changed. అర్థమే మారిపోయింది. In government, the meaning is, in the secular world, meaning is changed. ఈ లోకానుసారంగా మా అర్థం మారిపోయింది. And spiritual world also meaning is. ఆత్మీయంగా కూడా అర్థం మార్చేశారు. Now we come to Luke chapter 14. మన లూకాసు వార్త 14వ అధ్యాయానికి వచ్చినట్లయితే, See, we saw 3 examples. 3 ఇక్కడ ఉదాహరణలు మనం చూస్తాం. Possession. పొందుకోవడం ఆస్తి. Yeah, Ahab example. ఉదాహరణ. Second, people. రెండవది మనుషులు. Yeah, David దావీదు wanted to fulfill the lust of the flesh. ఈ శరీరాశని పొందుకోవాలనుకున్న దావీదు. Number 3, మూడవదిగా his personal life. అది మన అంతరంగ జీవితం, Ego. అహం. And Jesus provided a solution. యేసు ప్రభు దానికి ఒక సమస్యను పరిష్కారం తీసుకొచ్చారు. Do not, if you love the possessions, you cannot be my disciple. మీ కలిగి ఉన్న వాటిని కనుక మీరు ప్రేమిస్తున్నట్లయితే మీరు నా శిష్యులు కాలేరు. So, we are delivered from మనం lust of the eyes. మనం ఈ నేత్రాశ నుంచి మనం విడుదల పొందుతాం. Number 2, రెండవది, do not love anybody more than Jesus. యేసు ప్రభు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదనే ఆజ్ఞ. Attachment towards people, కాబట్టి మనుషులకి అటాచ్ అయి ఉండటం, wanting to please people, ఇతరులని సంతోష పెట్టడం, being a slave for people, ఇతరులకి మనం దాసులు కావడం, you are delivered. వాటి నుంచి విడుదల పొందాం. And especially in our places, మనం నివసించే ప్రాంతాల్లో those who are going to become mothers-in-law, ఎవరైతే అత్తర్లు అవ్వబోతున్నారో, they have to possess their son. ఎందుకంటే వాళ్ళ కుమారుడిని వాళ్ళు కలిగి ఉంటారు. They don't want to lose him. వాళ్ళు అతన్ని పోగొట్టుకోవడానికి They have a fear that daughter-in-law will come and both will have unity and they may lose me, or they may leave me. ఆమె ఏం భయపడుతుందంటే, కోడలు వచ్చి నా కుమారుడిని తీసుకేసుకుంటే వాళ్ళిద్దరు ఒకటిగా ఉంటే వాళ్ళు ఒకటైపోయి వెళ్ళిపోతారు, నేను వదిలేస్తారు నన్ను. So for I was in the throne and he was submitting me. Now even after his marriage, both of them should submit to me. నేను ఇప్పటి వరకు సింహాసనం మీద ఉన్నాను, ఆ కుమారుడు ఇప్పటి వరకు నన్ను గౌరవిస్తున్నాడు, విధేయులవుతున్నారు, ఇక మీద కూడా వాళ్ళిద్దరూ నాకు విధేయులే ఉండాలి. That's a worldly value. అది లోక సంబంధమైన. I'm very sad to say many believers, believing mothers, are slave to that worldly values. చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఏంటంటే, ఎంతో మంది విశ్వాసురాలైన అత్తలు లోక వ్యవస్థను కలిగి ఉన్నారు. We should be delivered from that. దాని నుంచి మనం విడుదల పొందాలి. And third thing, మూడో విషయం, Jesus says, యేసు ప్రభు చెప్తున్నారు, you have to hate your own life, నీ సొంత జీవితాన్ని కూడా నువ్వు ద్వేషించాలి. personal life. నీ అంతరంగ జీవితాన్ని. When I hate my own self life, నా యొక్క అంతరంగ జీవితాన్ని నేను తీసేసినట్లయితే I will not become proud. నేను ఇంకా గర్వించను. I will not become a man of ego. నేను ఈ అహం అనేది ఉండదు ఇక నాలో. Lord, I die to my reputation. దేవా, నా యొక్క మంచి పేరు కోసం నేను ప్రయత్నించాను. I don't want to fight for anything, Lord. నా కొరకు నీ కొరకు నేను పోరాడను. I want to be a servant, Lord. నేను ఒక సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. That is the life of a disciple. అది శిష్యుడి యొక్క జీవితం. So the meaning is, if you want to overcome the world, నువ్వు ఈ లోకాన్ని జయించాలనుకున్నట్లయితే you have to become the disciple of Jesus Christ. వెళ్ళి యేసు యొక్క శిష్యుడిగా మారు. Read Luke chapter 14. లూకాసు వార్త 14వ అధ్యాయం చదువు. 3 conditions of discipleship. శిష్యుడిగా మారడానికి 3 షరతులు ఉన్నాయి. People, మనుషులు, possession, ఆస్తులు, and your own pride నీ సొంత గర్వం, or self life. నీ యొక్క స్వజీవితం. Lord, help me to be a disciple దేవా, నేను శిష్యుడిగా ఉంటాను, నాకు సహాయం చేయండి, so that I can overcome the world. ఆ విధంగా నేను ఈ లోకాన్ని జయించగలను. It is God's will that in all our churches we all become disciples of Jesus Christ. దేవుని చిత్తం ఏమైందంటే, మన అన్ని సంఘాల్లో మన అందరం కూడా దేవుని యొక్క శిష్యులుగా ఉండాలి, యేసు శిష్యులు. The same thing is
loving the Lord with all your heart, with all your soul, with all your mind, with all your strength. అదేవిధంగా మీ హృదయం అంతటితోనూ మీ మనసు అంతటితో మీ పరిపూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. Shall we commit ourselves to live as disciples? మనం శిష్యులుగా ఉండటానికి మనందరినీ మనం సమర్పించుకుందాం. మరియు We can live a life overcoming this world. తద్వారా మనం ఈ లోకాన్ని జయించే వారంగా మనం ఉండొచ్చు. As Jesus said, we should be able to tell the devil, I don't have anything. యేసు ప్రభు చెప్పాడు, ఇక అతనికి నాలో ఏమీ లేదు అని. Yeah, shall we pray? మనం ప్రార్థన చేస్తున్నాం. Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we thank you, Lord, for your calling. మీ పిలుపుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. You want us, Lord, to overcome the devil and overcome the world, Lord. మీరు మమ్మల్ని ఈ సాతాన్ని అలాగే లోకాన్ని ఇద్దరిని జయించాలని మీరు ఆశపడ్డారు. And we want to overcome every sin in our life, Lord. మా జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని మేము జయించలాగానే మీరు ఆశపడ్డారు. We want to lead a victorious life, Lord. మేము ఒక జీవితాన్ని మేము కలిగి ఉండాలని మీరు Lead every one of us, Lord, into this victorious life. మాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ జీవితంలో నడిపించండి తండ్రి. Bless your people, Lord. మీ యొక్క ప్రజల్ని ఆశీర్వదించండి. And grant them a safe travel back to their home. వారి ఇంటికి తిరిగి వెళ్తుండగా వారికి క్షేమమైనటువంటి ప్రయాణాన్ని దయచేయండి. Wherever they are, make them powerful witnesses. వారు ఎక్కడున్నా కానీ వారిని శక్తివంతమైనటువంటి సాక్షులుగా చేయండి. In Jesus' name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్.